హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. TGEAPSET 2025 అనగా టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో, ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరికైతే ఈ యొక్క ట్రిక్స్ వాడుకొని వాళ్ళకు వచ్చే మార్క్స్ కంటే ఎక్కువగా మార్క్స్ ఎలా పొందాలి ఏంటి అని చెప్పేసి మనమైతే చూద్దామన్నమాట. అసలు చదివినా చదవకపోయినా ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకొని మీరైతే మార్క్స్ అయితే గెయిన్ అయితే చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు 160 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్స్ ఉంటుందన్నమాట టైం. అందులోంచి మ్యాథ్స్కి వచ్చేసి 80 మార్క్స్ అంటే మ్యాథ్స్ ఏ వచ్చేసి 40 అండ్ మ్యాథ్స్ బి వచ్చేసి 40, అలాగే ఫిజిక్స్ వచ్చేసి 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్. టోటల్ 160 మార్క్స్ అయితే ఉంటుంది. 180 మినిట్స్ టైం అయితే ఉంటుందన్నమాట మనకి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ అయితే ఫస్ట్ యూజ్ చేయకూడదు. ఫస్ట్ మీరు ప్రిపేర్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, సో ఫస్ట్ ఎగ్జామ్ రాసే టైంలో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఏ క్వశ్చన్స్ మీకు వచ్చు ఏంటి అని చెప్పేసి మీరు కొన్ని మార్క్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ లైక్ 40 నుంచి 60 క్వశ్చన్స్ వరకు మీ ఓన్గా పెట్టినకైతే ట్రై అయితే చేయండి. ఓకేనా, మీకు వచ్చింది ఫస్ట్ పెట్టేసేయండి. ఆ తర్వాత నేను చెప్పే ట్రిక్స్ అయితే వాడండి. ఎప్పుడు లాస్ట్లో మీకు రాదు ఇంకా అని చెప్పేసి క్వశ్చన్స్ అన్నీ చదివేసిన తర్వాత రావట్లేదు అని చెప్పేసి అనుకున్న తర్వాతే ఈ యొక్క ట్రిక్స్ అయితే వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మ్యాథ్స్ కోర్స్కి చూస్తాం. మ్యాథ్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాథ్స్లో వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం మ్యాథ్స్ గురించి చూసుకుందాం. ఇందులో వచ్చేసి ఏ విధంగా మీరు ఈ చీట్ కోడ్స్ వాడాలి అంటే ఫస్ట్ వచ్చేసి 4 ఆప్షన్స్లోంచి ఏదైనా ఆప్షన్ వచ్చేసి 0 లేదా 1 అనేసి ఉందనుకోండి. మిగతా వచ్చేసి ఏదో వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి ఏదైనా ఒక్క ఆప్షన్ 0 or 1 అని చెప్పేసి ఉందనుకోండి. ఇది రైట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అవుతున్నాయి అనమాట. ప్రీవియస్ పేపర్స్ మీరు కనుక చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా 0 లేదా 1 అనే ఆప్షన్స్ మోస్ట్లీ వచ్చేసి చాలా కరెక్ట్ అయినాయి కాబట్టి 100% ఇదే క్వశ్చన్ కరెక్ట్ అయి ఉంటుంది. మళ్ళీ మనకి ఒకటి ఏంటి అంటే ఇక్కడ ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరైతే ఈ యొక్క ఆప్షన్ పెట్టవచ్చు. ఈ యొక్క ఆప్షన్ పెడితే ఇంతకు ముందు వేరే దాంట్లో మార్క్స్ గెయిన్ అయినా కానీ ఇక్కడ లూజ్ అయినా కానీ మార్క్స్ పోనీకైతే ఆస్కారం అయితే ఉండదన్నమాట. అందుకొరకు నేను చెప్తున్నాను, ప్రీవియస్ పేపర్లో ఎక్కువ శాతం ఇవే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, ఇవే కరెక్ట్ అయినాయి కాబట్టి మీరు ఆప్షన్స్లోంచి ఏదైనా ఆప్షన్ 0 or 1 అని కనిపించింది అనుకోండి, సో అది పెట్టేసేయండి. అది కరెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం అనుకున్నాం ఇందాక 0 or 1 అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి సిమిలర్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ABCD ఆప్షన్స్లో అనుకుందాం. ఇక్కడ ఎలా అంటే సిమిలర్గా ఆప్షన్స్ ఇస్తారనమాట. లైక్ ఎట్లా అంటే మనము 4 ఆప్షన్స్ నుంచి ఆడ్గా ఉన్నటువంటి ఆప్షన్ అయితే తీసేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ అనుకుందాం ఇక్కడ ABCD ఉంది కదా, ABCDలో ఇక్కడ X ఇక్కడ Y. ఓకేనా, X Y ఉంది అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి Y డాష్ అయితే ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఏముందంటే ఇక్కడ వచ్చేసి గామా అయితే ఉందన్నమాట. ఇలా ఉంటే ఇది ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమడుగుతారు, ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్. అప్పుడు ఏంటి, ఈ ఫస్ట్ ఆప్షన్ X, సెకండ్ ఆప్షన్ వచ్చేసి Y అండ్ C, థర్డ్ ఆప్షన్ వచ్చేసి Y డాష్ అండ్ D ఆప్షన్ వచ్చేసి గామా అయితే ఉందన్నమాట. ఇక్కడ మిస్ మ్యాచ్గా ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం అయితే ఉందన్నమాట. 100% ఉంది. సో మీకు కరెక్ట్గా తెలిస్తే ఇప్పుడు మీరు కనుక చూస్తే ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకొని చేసి చూడండి. ఓకేనా, సో ఇలా ఆడ్గా ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే మీరు ఫస్ట్ తీయండి. అది ఎక్కువ కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు 2 అయితే చూసామన్నమాట. ఒకటి 0 లేదా 1 వచ్చినప్పుడు కరెక్ట్ అవుతుంది, ఇంకోటి ఆడ్గా ఉన్నది ఎక్కువ కరెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. 4 ఆప్షన్స్లో వచ్చేసి ఎలా అంటే చెప్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ 20 ఆప్షన్, ఫస్ట్ది 20, సెకండ్ది 22 అండ్ C అనే ఆప్షన్ 21.5 అండ్ D అనే ఆప్షన్ జస్ట్ 2. ఇలా ఆప్షన్స్ వచ్చాయనుకోండి, మీకు ఎక్కువగా కరెక్ట్ అవ్వడానికి ఏదే అవకాశం ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్లో పాయింట్ వాల్యూస్ ఉన్నటువంటి ఆప్షన్ ఉంటుంది కదండి, ఈ యొక్క ఆప్షన్ అయితే కరెక్ట్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ పేపర్లో చూసుకున్నా కానీ పాయింట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఎక్కువగా
ఎక్కువగా కరెక్ట్ అయ్యాయన్నమాట. సో మనం ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఎంసెట్ ప్రతిసారి అంతే ఫ్రెండ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఇలాంటి ట్రిక్స్ వాడి అయినా కొంచెం క్వాలిఫై అవుతారని చెప్పేసి వాళ్ళైతే ఎగ్జామినర్స్ చాలా అయితే ఇలా ఇవ్వడానికైతే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా ట్రై చేయండి ప్రీవియస్ పేపర్స్లో. అప్పుడు మీకు ట్రిక్ అయితే వర్క్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటేనే మీరు ఎగ్జామ్లో అయితే వాడచ్చు అనమాట. ఇలాంటి ట్రిక్స్ అయితే వాడండి ఫస్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలా అంటే మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో లేదంటే ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవి కూడా ఎక్కువ సార్లు అంటే మనకి ఇవే ఆప్షన్స్ అయితే కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట క్వశ్చన్ పేపర్లో, నన్ ఆఫ్ ది ఎబో ఆర్ ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదేంటి అంటే మనకి ఎక్కువ సార్లు వస్తుంది, లైక్ ఇవి కరెక్ట్ అవుతాయి అనమాట. ఇలాంటి ఆప్షన్స్ వచ్చినాయంటే ముఖ్యంగా ఈ ఆప్షన్సే కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫిజిక్స్కి చూద్దాం అనమాట. ఫిజిక్స్కి కూడా సేమ్ ఇలాగే ఫ్రెండ్స్. ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఆల్ ఆఫ్ ది ఎబో ఆర్ నన్ ఆఫ్ ది ఎబో ఇలాంటివి కరెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెంతియెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, లెంతియెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్, లెంతియెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి 100% కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, లెంతియెస్ట్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే ఫిజిక్స్లో మళ్ళీ మనకి మిస్ మ్యాచ్గా ఉన్నటువంటి ఆప్షన్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్లోంచి ఏవైతే కరెక్ట్గా అనిపిస్తలేవో, అంటే ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్ సిమిలర్గా ఉంది, ఈ యొక్క సి అనే ఆప్షన్ సరిగ్గా లేదు, సిమిలర్గా లేదు వీటికి, ఈ యొక్క ఆప్షన్ ఎక్కువసార్లు కరెక్ట్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ ఆఫ్ ది ఎబో ఆర్ నన్ ఆఫ్ ది ఎబో ఉందా చూసుకోండి, లెంతియెస్ట్ ఆప్షన్స్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ అంటే ఏదైనా మిస్ మ్యాచ్గా ఉందా అది చూసుకోండి అనమాట. ఓకేనా. ఫిజిక్స్లో వచ్చేసి మొత్తంగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఫోకస్ ఆన్ ఫార్ములాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. డైరెక్ట్ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. నిన్న పేపర్ చూసుకున్నట్టయితే మనకి బైపీసీ వాళ్ళు చూసుకున్నట్టయితే అలానే వచ్చాయి ఆల్మోస్ట్ అన్నీ ఫిజిక్స్లో. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూద్దాం అనమాట. కెమిస్ట్రీలో కూడా సేమ్ ఇలాగే ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో నన్ ఆఫ్ ది ఎబో ఉందా చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు వచ్చేసి రిమూవ్స్ ఆడ్ వన్ అంటే ఏదైనా మిస్ మ్యాచ్గా ఉందనుకోండి అది తీసేసేయండి. అండ్ థర్డ్ వచ్చేసి అనగా సి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకి లైక్ ఇందాక చెప్పినట్టుగా ఫార్ములాస్ బేస్ అని చెప్పేసి అన్నాం కదా, డైరెక్ట్ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఫార్ములాస్ కరెక్ట్గా తెలిసి ఉంటే డైరెక్ట్గా అవి పెట్టేసేయండి. ఓకేనా. సో కొన్నిసార్లు తప్పుగా ఇస్తారు ఫార్ములాస్, వీటిని కరెక్ట్గా చూసి మీరు ఆప్షన్స్ అయితే ఎంచుకోండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు కెమికల్ మాలిక్యూల్స్ గురించి డైరెక్ట్గా స్ట్రక్చర్ అయితే అడుగుతారనమాట. ఆ విధంగా మీకు స్ట్రక్చర్స్ కనుక తెలిసి ఉంటే డైరెక్ట్గా మీరు పెట్టవచ్చు. సో అదొక ఆప్షన్. లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి ట్రిక్స్ అయితే అదైతే వాడేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగానే మనమైతే ఏబిసిడి ట్రిక్, ఇప్పుడు ఈ యొక్క ట్రిక్స్ అన్ని ఆప్షన్స్లో యూజ్ చేసుకున్నటువంటి ట్రిక్స్ వాడుకున్న తర్వాత అయినా ఇంకా స్టిల్ ఓవర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు ఏబిసిడి ట్రిక్స్ అయితే వాడవచ్చు అనమాట. సో ఇది చాలాసార్లు చెప్పాను నేను వీడియోస్లో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఏబిసిడి ట్రిక్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ అనే ఆప్షన్కి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ముందు చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ అయితే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు కదా ఫస్ట్ టైం దొరికినప్పుడు. అప్పుడు మీరు ఒక 60 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టగలిగాము అని చెప్పేసి అనుకున్నాం, మిగతా రావట్లేదు. 60 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టారా? 60 క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఆప్షన్ కొన్ని పెట్టారు, బి ఆప్షన్ కొన్ని పెట్టారు, సి ఆప్షన్ కొన్ని పెట్టారు, డి ఆప్షన్ కొన్ని పెట్టారు. మీరు ఆల్రెడీ ఇక్కడ మీకు టార్గెట్ ఉంది, ఇది పెట్టేశారు. ఇప్పుడు ఇందులో ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఉంటుంది కదా ఏబిసిడి, ఈ యొక్క ఆప్షన్స్లో మీరు ఏ ఎన్నిసార్లు పెట్టారు, బి ఎన్నిసార్లు పెట్టారు, సి ఎన్నిసార్లు పెట్టారు, డి ఎన్నిసార్లు పెట్టారు ఈ 60లో అని చెప్పేసి ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేయండి. మీ యొక్క రఫ్ పేపర్ పైన మీకు ఇస్తారు ఒక రఫ్ వర్క్ చేసుకుని పేపర్, దానిపైన పెట్టేసేయండి. అనుకుందాం ఏ వచ్చేసి 20 సార్లు పెట్టారు. ఓకేనా. బి వచ్చేసి ఒక 10 టైమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ సి వచ్చేసి 5 టైమ్స్ పెట్టారు. అండ్ అలాగే ఇప్పుడు డి అనే ఆప్షన్ ఉంది, ఇది 25 టైమ్స్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ డి అనే ఆప్షన్ ఎక్కువ సార్లు వచ్చింది, ఇది పెట్టేద్దామని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇలా కాదు, మనకి ఎలా ఇస్తారంటే ఇప్పుడు తక్కువ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ సార్లు ఆప్షన్స్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే డి అనే ఆప్షన్స్ ఎక్కువ సార్లు ఇస్తున్నారు ఈ మధ్య చూస్తున్నట్టయితే. ఈ యొక్క ట్రిక్ పరంగా కాదు, ఈ యొక్క ట్రిక్ పరంగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఏబిసి ట్రిక్ పరంగా చూస్తే ఏ ఆప్షన్ అయితే తక్కువగా ఉందో,
ఓకేనా. మీకు ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు 60 ఏదైతే కరెక్ట్గా పెట్టారో కరెక్ట్ పెట్టిన దానిలో నుంచి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా ఏ ఆప్షన్స్ నుంచి తక్కువ సార్లు క్వశ్చన్స్ వచ్చాయో ఆ తక్కువ సార్లు వచ్చినటువంటి ఆప్షన్స్ పెడితే మీకు ఎక్కువగా కరెక్ట్ అవనికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా ట్రిక్ అయితే వాడుకోండి. అండ్ ఈ మధ్య చూసుకున్నట్లయితే డి అనే ఆప్షన్ చాలా ఎక్కువ సార్లు అయితే కరెక్ట్ అవుతుంది. ఐ మీన్ ఎక్కువ సార్లు అయితే వస్తుందన్నమాట డి అనే ఆప్షన్. సో మ్యాక్సిమం అయితే మీరు చూసుకున్న దాంట్లో డి అనేది కరెక్ట్గా ఉందో లేదో అని వెరిఫై చేసుకొని మరి పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రిక్స్ వాడుకుంటే డెఫినెట్గా మీకైతే మార్క్స్ అయితే గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీకు ఇలా వాడితే కనుక 98% వరకు కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అవుతుంది. ఐ మీన్ మీకు 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 చూసుకున్నట్లయితే ర్యాంక్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ట్రిక్స్ అయితే వాడండి. ఎప్పుడు అంటే మీకు మార్క్స్ మీరు కరెక్ట్గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం ఉంటుంది అండ్ మిగిలిపోతుంది చూడండి, క్వశ్చన్స్ ఎక్కువగా మిగిలిపోతాయి చూడండి, అప్పుడైతే ఈ యొక్క ట్రిక్స్ అయితే వాడుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.